అన్నా ఇడేనా తంజప్పుడు కమ్మింది పొట్టు చేస్తానే డిగ్రీ అట్లాంటి డిగ్రీలు అన్ని మీకు ఇస్తాం, సర్టిఫికేట్ తో ఇస్తాం. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి పార్ట్ 2 అండి. లాస్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం పిన్నెడ్ కామెంట్ లో దాని లింక్ ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ వీడియోలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. దాదా లోపల తీసుకురా ఇంకా. అన్నా ఇడేనా తంజప్పుడు కమ్మింది ఏం మాట్లాడుకున్నావు? ఆ పాప నమ్మింది వాడే. మీరు ఇందాక నుండి మమ్మల్ని తప్పట్టావు కదా, ఆ పాప నమ్మింది వాడే. నేను ఏమంటున్నా లేదురా, నగరాలు తిరుగుతున్నావు, పిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతావా మాకు? పాప వండుకుంది, వద్దు ప్లీజ్. పాప అన్న వండుకున్నా బాగా తెలియట్లేదన్నా. నీకు దాకా అర్థమైందా? నువ్వు కూర్చో. అర్థమైందా అమ్మా? నీకు ఇప్పుడు అర్థమైందా? కళ్ళు తెరిచినా ఎవరమ్మైనా? మీ ఇంటి ఆయన. నీ ఇంటి ఆయన చచ్చిపోతే ఈ ఇంటి ఆయన పెట్టుకుండు. ఈ ఇంటి ఆయన ఈ అడ్డు తొలగోసుకొనికి ఇది అంట కట్టిండు. అర్థమైందా? గుడ్డిగా నమ్మద్దని చెప్తారు అందుకే ఎవరైనా సరే. # అన్నిసార్లు చెప్తుంది. ఎందుకమ్మా నీకు? ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. అయ్యమ్మ చూపెట్టాక నీ భర్త చచ్చిపోతే ఏముందమ్మా? మళ్ళీ నీకు చేయరా, పెళ్లి చేయరా? మీ అమ్మ నాయన చేయరా అంటున్నాను. సిగ్గులేదంటరా? పిల్లని తీసుకొచ్చి అమ్మినావు, కూతురు సయ్యద్దిగా నీకు. పిల్లని తీసుకొచ్చి అమ్మినావు, కూతురు సయ్యద్దిగా నీకు. నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుని తప్పు కాదు. పెద్ద మనుషులు పిలిపి సేమ్ అయితే అంటే వాళ్ళు నాకు చూసుకుంటారు. మంచి చేస్తుంటాడు, చెడ్డ మంచిదా చూస్తారు. అర్థమైందా? నీ ఉద్దేశం ఏంటి? రే దొడలు కొలుతాయి రోహిత్, లెటర్లు చెప్తున్నా. నేను వితౌట్ ఫ్రేమ్ కూడా కొట్టుడు కాదు, ఇప్పుడు కూడా కొడతాను. అన్నీ చెప్పు, ఏమేం చేస్తా అన్ని చెప్పు అని చెప్తాను. నేను నోట మొగ్గ పెట్టుకున్నాను, లిల్లీ ఫ్లవర్ పెట్టుకున్నాను. చేసావా ఈ పని? ఎందుకు చేసావు? డబ్బు పిచ్చా? డబ్బు పిచ్చి ఒకటే కాదు, డబ్బు పిచ్చి ఒకటే ఉంటే ఏం కాకపోతున్నాయి. వాడిని మూకుకే డబ్బులు అడుగుతున్నాయి. ఈ అడ్డు కూడా తీర్చుకోవాలనుకుంటున్నాడు. వాడిని కూడా నీ బాధ ఉండదు. వాడిని ఉంటలే కదా. పాప కోసం చాలా అంటే చాలా ఎత్తికాడు. ఎత్తికావు నువ్వు. ఎత్తికినట్టు యాక్టింగ్ చేసింది ఆడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాడిని ఏమన్నాను? ఆయన పోయి ఇస్తాను. ఇచ్చాడన్నా. ఈమె ఎందుకు దొరకాలి పోలీస్ స్టేషన్కి? ఇచ్చిన ఆమె పిఎస్ఆర్ కంప్లైంట్ ఇచ్చినా? ఇచ్చాడన్నా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా సార్ కాపీ ఏది? ఎస్ఐఆర్ కాపీ ఏది? ఎఫ్ఐఆర్ కాపీ ఏది? అమ్మ తెల్లని అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు కావు. పేపర్ ఏదో ఒకటి ఇయ్యంగా కాదు. తెల్లవు మాత్రమే ఉండవు. మైండ్ మాత్రం నీకు సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు నీకు. ఎఫ్ఐఆర్ కాపీ ఏదో పేపర్ ఇయ్యగా నీకు అవుతుంది. నువ్వు నా దగ్గర నమ్మడా? చెప్పు మరి. నమ్ముతేనే నమ్మ మింగేది, నమ్ముతేనే నమ్మ మింగేది. అయ్యమ్మని కూడా కాదనుకుంటారే, కట్టుకున్న కన్నులో కూడా కాదనుకో నీకోసం వచ్చింది. కట్టుకున్నాను కూడా కాదనుకో నీకోసం వచ్చింది. నువ్వు కావాలి నువ్వు నగరాచి లెక్క దగ్గరకు. అర్థమైందా? ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది? సిగ్గులేదురా, మాట్లాడరా. ఎందుకు వాడు ఎందుకు మాట్లాడతారన్నా? మాట్లాడరా. మా ఆగమ్మ కాసేపు. వాడు ఎందుకు మాట్లాడతారు? అడగవేందమ్మా? అడుగు, మీ ఆయనే కదా, అడగొచ్చు కదా. ఆగమ్మ ఏమన్నా అడగరాదు. అమ్మినప్పుడు ఎందుకు అమ్మావని కొట్టరాదా 2 దెబ్బలు? ఏమైంది? చూడు ఎంతలా మూగెద్దులాగా ఉన్నాడు. వాడు మూగెద్దు కాదు సార్, యాక్టింగ్ చేస్తున్నాడు. నీకు అర్థమైతలేదు. అది యాక్టింగ్ చేస్తున్నాడు అంటే ఏ పేపర్ తీసుకొచ్చి కంప్లైంట్ తెలుసు. కంప్లైంట్ ఇసొని నా చిల్లర కొడుకు వీని ముఖం చూపెట్టాలి. యాక్చువల్ చెప్పాలంటే ఇసొని కొడుకులు ఏం చేస్తుంది తెలుసా? ఇగో ఈమె నువ్వు ఇలా భర్త చనిపోతే ఈమెను చేరదీసి నీడు చేరదీసి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. వీళ్ళ అమ్మ అయ్యమ్మ చెప్పిరు, అమ్మ వద్దమ్మా ఈ మంచోడు కాదు, క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్తే కూడా ఈమె లే రోహిత్ మంచోడు, రోహిత్ మంచోడు, రోహిత్ మంచోడు, మంచిగా పెడతాడు మించిను. ఊర్లోకేంచి హైదరాబాద్కి లేపుకొచ్చి ఏం చేసింది సార్? ఈడ బిడ్డను అమ్మి పడేసి ఈమెతో పాటు వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. ఈమె సిన్సియర్గా ట్రై చేస్తుంది, వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. మేము మన టీము పిఎస్ కంప్లైంట్ ఇద్దామని పోతే వీడు వద్దంటాడు. అంజనీ చేస్తాడు, మనం పిఎస్ పోదాం సార్ అంటే వద్దాం, నేను ఆల్రెడీ వచ్చేసి అంటాడు.
ఎఫ్ఐఆర్ కాపీ అంటే మిస్ అయిపోయింది అంటాడు. ఇవన్నీ కూర్చో ఇక కూర్చో, ఎంక్వైరీలో కూర్చో, ఎంక్వైరీలో తెలిసే విషయాలు మరి ఇవన్నీ కూర్చో తల్లి. అంజనీ దాస్ ఒకటే ఇప్పుడు మనం ఎంక్వైరీ చేసి వాళ్ళు బయట పడతాను ఉద్దేశంతో చాలా ఓవర్ యాక్టింగ్. ఇంత కాదు అసలు, ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసాడు. ప్రభాస్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా పనికిరారు, అంత రేంజ్ లో వేసినాడు. వాళ్ళు తెర మీద చేస్తే వీడు మా కూడా వేసిండు. ఇప్పుడు కూడా లిటిల్ ఫ్లవర్ లాగా చూస్తున్నాడు. అరే అన్ని నేనే మాట్లాడుతున్నా, నువ్వేం నోట్ పెట్టుకున్నా మాట్లాడు. 1,20,000 తీసుకున్నాను. ఆగన్నా వాడు మాట్లాడేది, వాడు మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నా ఎందుకు అమ్మినావు అసలు పాపని? లేచిపోయి హైదరాబాద్ ఇంటికి వచ్చాము. అమ్మాయి నేను, ఆ అమ్మాయికి పిల్లలు ఉంటే ఆ అమ్మాయి జీవితం ఆగమాగం అయిపోతుంది. ఆ పిల్ల అడ్డమైంది మీకు? ఆ పిల్ల ఏమో అడ్డం వచ్చింది? నువ్వు అమ్మినావు. అది అమ్మేటప్పుడు ఒకవేళ మీ ఆవిడ చెప్పుకోవచ్చు కదా, ఇట్లా మనము మళ్ళీ మన పిల్లలు ఆ మాట అంటే చెప్పి కొడతామే. మరి అట్లా తప్పు కదా. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి ఉంటది పోలీస్ స్టేషన్ కి, ఊరు మొత్తం తిరిగిందని. కంప్లైంట్ పోదామంటే నేను కంప్లైంట్ చెప్పి చేసిన పోలీసు వాళ్ళు ఇట్లాంటి పిల్ల పోయిందంటే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు సార్, మాకు తెలుసు. హ్యాండ్స్ ఆఫ్ చేయాలి పోలీసు వాళ్ళను. నిన్ను ఎంత నమ్మితే వచ్చింది ఆ అమ్మాయిని లేపుకొని వస్తే తెలుసా? కరెక్టే అసలు. నేను చెప్తున్నా డిపార్ట్మెంట్ వాళ్ళని నేను కాల్ మొత్తం. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చాలా సీరియస్ తీసుకుంటారు. పిల్లల విషయంలో కానీ కొన్ని ఎమర్జెన్సీ కేసులలో వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. నేను షాక్ అయినా. 6 నెలలు అయితే పాప దొరకలేదు, 6 నెలలు అయితే పాప దొరకలేదు, ఎందుకు దొరకలేదు పిఎస్కోవాలంపా అంటే రాడు దొర. మేము పోయి అంజనీ దాస్ ఇండైరెక్ట్ గా పోయి ఇట్లా బేబీ ఫోటో తీసుకో ఇట్లా అయిందంటే మేము కంప్లైంట్ చేసినవి ఉన్నాయి. ఆ రోజు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మా నాన్న లేరు, చనిపోయారు, నేను మామనవుతాను, నాకు ఇట్లా సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు, ఈ అమ్మాయికి కొద్దిగా ఏమన్నా అంటే సరే మేము మాకు కూడా పిల్లలు లేరని మేము కూడా ఆనందంగా తీసుకున్నాం. 1,20,000 డబ్బులు తీసుకున్నారు. తల్లి అయినప్పుడు దేవులు ఆడుతున్నప్పుడు మరి ఆ మాటలు అన్నప్పుడు ఏదో ఊరికి ఏడుస్తుంటే పనికి వస్తుందా నీకు? ఎందుకు వస్తుంది ఏడుపు ఊరక? నమ్మినప్పుడు చెప్పొచ్చు కదా, ఏంద్ర ఎందుకు చేసినవరా అని. తల్లిదండ్రులు వదిలేసి వచ్చినావు కదా వాడి కోసము. సిగ్గులేదా? వచ్చేటప్పుడు నీకు తెలియదా వాడు ఎట్లాంటి వాడో తెలియకుండా తల్లిదండ్రులు ఏమైనా సచ్చారనుకున్నావు ఇది నువ్వు? అసలు ఎట్లా నమ్మొస్తావు నువ్వు మొగోల్ని? అన్నిటికీ అయ్యమ్మ కావాలి, చీర కొనాలని అయ్యమ్మ కావాలి, సిగరెట్ తాగాలని అన్ని చిల్లర అన్నిటికీ అయ్యమ్మ కావాలి, వాచి కొనాలని అయ్యమ్మ కావాలి. మొగుడు మాత్రం మీకు అయ్యమ్మతో అవసరం లేదు. ఎందుకు? ముండాకూరలను చూపెట్టరా అయ్యమ్మలు? మంచిలను చూపెట్టరా? ప్రేమించుడు తప్పు కాదు, ప్రేమించుడు అస్సలు తప్పు కాదు. కానీ ఇట్లా ముండాకూరకు ఎవడు చెడ్డేది మంచి మాకు ఇస్తే మేము ప్రశాంతంగా చూసుకుంటామన్నా. ఇచ్చేద్దామమ్మా బిడ్డను. మరి ఏం చదువు వాడిని నమ్మి వచ్చినావు, వాడు ఏమంటాడు ఈ అడ్డం ఉండదు అంటుడు. నీ బిడ్డనే వాడికి అడ్డం అంటుడు, నీకు అడ్డం అనుకున్నదానికి ఆమె మొత్తం బిడ్డ లెక్క చూసుకుంటావు. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? ఏమని ఇస్తావు? ఏమని కంప్లైంట్ ఇస్తావు? ఈడనితో సంసారం చేస్తుడు, వాళ్ళ ఇంటికి సంబంధాలు చూస్తుండు, ఈ బిడ్డన ఇది అమ్మేషన్. ఈడనితో సంసారం చేస్తుడు, వాళ్ళ ఇంటికి సంబంధాలు చూస్తుండు, ఈ బిడ్డన ఇది అమ్మేషన్. నీ అదృష్టం బాగుండి కాలు మొక్కలు ఇద్దరి మంచి దంపతులు చేత పడ్డది. అర్థమైందా? అదే దుబాయ్కో ముంబైకో పోయింటే మాత్రం సంబర్ కట్ట అవుతున్నాయి. అర్థమైందా? వాళ్ళ బిడ్డ వాళ్ళ దగ్గర ఉండదు, సేఫ్గా ఉంటారు. నువ్వు ఇష్టం కులుపుతావు నీ ఇష్టం. అర్థమైందమ్మా? నువ్వు కంప్లైంట్ చేసుకో, కంపల్ చేసుకో, నువ్వు పోయి నీ జీవితం అని కంపల్ పడవు. అయిపోయి సరిపోక ఇక ఈమె జీవితం ఎందుకు కంపల్ చేస్తావు? నీతో సంసారం చేస్తుంది అయినా వాళ్ళ ఇంటికి సంబంధాలు కూడా చూస్తాడు. పోలేదు అడుగు, ఊరికి పోలేదు అడుగు, నా చెప్పుతాను కొట్టుకుడా. చూస్తున్నారా ఇంటికాడ సంబంధాలు? ఎందుకు చెప్పలేదు? పెళ్లి చేసుకొని వచ్చాక చెప్తాను నీకు. ఆటగాడు మాట్లాడు. తీసుకొచ్చేటప్పుడు మాత్రం అది చెప్పే కదా తీసుకొచ్చినావు. ఇప్పుడు మా చేతులు పడబట్టి సరిపోయాయి. అదే అమ్మాయికి ఏడన్నా దుబాయ్ అమ్ముంటే ఏంది పరిస్థితి? ఇప్పుడు మా దగ్గర ఉందని మీరు వచ్చి అడుగుతున్నారు కదా, మేము బంగారంలా చూసుకుంటున్నాం కదా. అదే పిల్ల లేకపోతే ఏడన్నా నమ్ము నువ్వుంటే ఏం చేస్తావు? రేపకాల కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాడు చంపడానికి గ్యారెంటీ ఏముంది? వాడిని నువ్వు అట్లే నమ్మి ఉంటే నీ దండం పెడతాలి. ఆ బిడ్డ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, నువ్వు ఇంత సంసారం చేసుకో. నీకు వీడు కావాలా ఆమె కావాలా? వీడేం కావాలి మరి? వాళ్ళు నాగే చేస్తావు నువ్వు లేపుకొచ్చింది కానీ నువ్వు ఇంకోటి లివింగ్ రిలేషన్షిప్ అది క్యారీ చేస్తున్నా, కంటిన్యూ చేయండి. ఆయన్ని నువ్వే చూసుకోమా, బిడ్డను మేము చూసుకుంటాము. అట్లా వద్దనుకొని ఇంకొకరిని చూసుకుంటావు. వాడు వస్తే వాడు కూడా ఇట్లాగే చేస్తాడా? చేయడా? నువ్వు అట్లా ఎందుకు నమ్ముతున్నావు మరి మొగోల్ని? మొగోలు నమ్ముడు తప్పు కాదు. ఇష్టం ముండ కొడుకుల వల్ల అందరు మొగోలు ఖరాబ్ అవుతారు.
అందరు మొగోళ్ళు మంచోళ్ళు కాదని కాదు, అందరు మొగోళ్ళు మంచోళ్ళు ఉంటారు. ఎవడో ఒకటి ఇసన్ని మళ్ళీ ఇసొంటి వాళ్ళని నమ్ముతారు గుడ్డిగా. మీరు మంచి వాళ్ళని తీసుకొని అరే మేము మంచి ఉంటా అని చెప్పి ఏ సర్టిఫికేట్ పెట్టుకుంటారు. పాపం తీసుకొని కూలి పని చేసుకున్నా బతికించుకుంటావు కదమ్మా. ఆయన డ్రైవింగ్ చేసుకుంటా బిడ్డని ఎంత చేసుకోవాలని బాగా చూసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇంకా నీ చేతున్నప్పుడు నల్లగుండామే, ఇప్పుడు ఎంత తెల్లగా చూడు, బంగారంలా చూసుకుంటున్నాం. ఒక్క మాట నేను అడుగుతున్నా, మేము పెళ్లి చేసుకుంటాం. మా ఇంట్లో సంబంధం చేస్తున్నారు. మీ ఇంట్లో సంబంధం వస్తే మరి ఈమె ఎందుకు చేసుకున్నావు? అమ్మాయికి ఎందుకు లేపుకొచ్చినావు? మరి పెళ్ళి అని తెలియదు నీకు? లేపుకొచ్చినప్పుడు ఆమె పెళ్ళి అని తెలియదు అంటున్నాను. అదే నాకు ఇష్టం, మా వాళ్ళకి ఇష్టం లేదు. సంసారం నీతో చేస్తా, మీ వాళ్ళతో చేస్తా? నాతో. మరి నీకు ఇష్టమా లేదా? నీకు తెలియదా లేపుకొచ్చేటప్పుడు? మా వాళ్ళకి ఇష్టం ఉండదు, మా ఇంట్లో ఇట్లాంటి దిక్కుమాలే నడవని చెప్పి. మరి అప్పుడేమైంది రోగం? పొంగు తిరవాలి, మోజు తీరాలి. మోజు తీరినాకలా ఇట్లా పెట్టేసాం. మా అయ్య ముక్కుట్లు, మా అమ్మ ముక్కుట్లు, మా పింగడిస్తారు. ఇది ఓపెన్, ఇది ఒక షోకా? ఇది ఒక షోకా? ఆమె అలా అయ్యాను అమ్మని అందరూ వదిలేసేసింది కదా, నువ్వెందుకు వదులుతావు? నువ్వు కూడా వదిలే అంటున్నా. సమాధానం చెప్పు సార్. నేను ఒక్కడే కొడుకాను. ఈమెకి ఈ బిడ్డ ఒకటి కదా ఇప్పటిదాకా? ఈమెకు ఈ బిడ్డ ఒకటి కదా, ఈమె దూరం చేసావు కదా. ఇంత గాడిదలకి అయినావు, నువ్వు దూరం అయితే ఇంత బాధపడతానని చెప్పి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. తప్పులేదు. నువ్వు ఏ రకంగా క్రిమినల్గా ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, అర్థమైందా? నువ్వు అవసరమైతే మీ అయ్యని అమ్మని కూడా మోసం చేస్తావు. నువ్వు ఎంత ముక్క కూడా అంత కొడతావు. నీ అసలు ఎసుంటుంది అంటే పాలు దాగి రొమ్ము కట్ చేస్తారన్నమాట. అసలు ముడ్డ కొడుకుంటారు మీరు. అసలు నీ అసలు ఫాల్తీతో మాట్లాడడం వేస్ట్. నువ్వు ఎక్కడాను నడు వెనకెళ్ళాడు గాడిద కొడుకు. అమ్మ నీ పరిస్థితి ఏంది చెప్పాము. అరే నువ్వు వెనక కూర్చో ఎన్నిపోటు కొడుస్తావు. నువ్వు నీ అసలు వెనక కూర్చో ఎన్నిపోటు కొడుస్తావు. నువ్వు దురమ్మ దుష్టులకు దూరం ఉండాలి. నువ్వు నీ దగ్గర ఉంటానే వింత నుడు. నీకు ఒకటే చెప్తావు, మీ దగ్గర ఉంటాను నీకు దగ్గరికి వెళ్ళు, లేకపోతే అటు వెళ్ళు. నువ్వు చెప్పమ్మా, నీకు బిడ్డ కావాలా వీడి కావాలా? మరి వీడి పరిస్థితి ఏం చేద్దామంటావు? ఇది ఇప్పుడు బిడ్డ చేసుకుని ఇంకో పెళ్లి చేసుకున్నాం అనుకుంటావు, ఎట్లా అనుకుంటావు? నీ ఆలోచన చెప్పు. నాకు అబ్బాయిలు చోలి నేను పోనన్నా, మగోళ్ళే వద్దన్నా. మగవాళ్ళు వద్దనకమ్మా, మగవాళ్ళు అందరు ఇట్లా ఉండరు, కొందరు మూర్ఖులు మాత్రమే ఇట్లా ఉండరు. అర్థమైందా? నీకు పెళ్ళే కావాలంటే పెళ్లి చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం. మంచిగా చూసుకుంటూ కూడా ఉన్నారు. కావాలంటే మగవానికి ఆపరేషన్ చేసుకొని నీతో సంసారం చేస్తాడు. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకొని నీతో సంసారం చేస్తాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నీకు అట్లాంటి కావాలంటే ఇప్పుడు అట్లా సంసారం చేసుకొని పిల్లలతో ఉంటాను చెప్పి అట్లా కూడా ఎక్సెప్ట్ చేస్తాను. వద్దన్నా, పాపగాడే ఉంటాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఏడవకమ్మా, నువ్వు ఏడవకు. ఇది ఏడవాల్సిన సమయం కాదు. ఇది ఇప్పటిదాకా ఏడ్చినావు అన్నీ అయిపోయింది. ఇప్పుడు నీ బిడ్డ దగ్గరకు వచ్చి సంతోషంగా ఉండు. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటావు మాత్రమే చెప్పిన. కంప్లైంట్ ఇస్తాను, ఇంకా కంప్లైంట్ ఇస్తాను. ఆ నుంచి అవి చెప్పి ఇవి చెప్పి మంచి మాటలు చెప్పి తీసుకొచ్చి పాప అది ఇదని చూసుకొని అన్ని అమారిచి ఇంక అమ్మాయి చోలికే పోకూడదు అన్న. ఇంకా అమ్మాయిల కాడికే పోకూడదు. ఇంకొకరిని మోసం చేయాలన్న థాట్ రాకూడదు వాడికి. నేను కేసు పెడతాను. అది నువ్వైనా పెడతావు, మేమైనా పెడతావమ్మా. నెక్స్ట్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? 6 నెలలుగా బిడ్డని దూరం చేసి నాకు కొంచెమన్నా ఆ బాధ కనిపిస్తుందని కూడా నాకు తెలియట్లేదు. ఆ బాధ వాడు కొంచెమన్నా అనుభవించాలన్నా. అట్టే ఎట్లా వదిలేసేది? ఆ బాధ కొంచెమన్నా తెలియాలి కదా. కంప్లైంట్ ఇస్తాను. సరేనమ్మా, చూద్దాం, అది కూడా చేద్దాము. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు ఫ్యూచర్లో? నేను మళ్ళీ అది ఏదో అన్నా, ఫస్ట్ నాకు పాపని నాకు తీసిచ్చేయండి అన్నా. వాడిని జైల్లో పెట్టించండి. ఇప్పుడు నీకున్న సిచ్యువేషన్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎవర్ నువ్వు కౌన్సిలింగ్ అయితే నేను ఇప్పగలుగుతామా? అంజనీ దాస్ని అడిగేసి నీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పగలుగుతా. నేను ఒకటి అనుకుంటున్నాను, నువ్వు సాఫీగా పిల్లల్ని తీసుకొని ఊరికి పో. మీ అమ్మ దగ్గర నాయన దగ్గర ఉండు. నీకున్న ఇప్పుడు సిచ్యువేషన్ నువ్వు ఏం చేస్తావో నీకే అర్థమవుతలేదు. ఏదైనా సరే నువ్వు కోలుకున్నాక మేము వస్తాం. అంజనీ దాస్ మేము అందరం వచ్చి నీతో మాట్లాడి నీకు ఏదైనా కౌన్సిలింగ్ అవుతుందో కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. కానీ ఒకటి మాట చెప్తున్నాను, నీ బిడ్డ నీ బిడ్డ మీద నీకు ఎంత హక్కు ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది. నీ బిడ్డ నీ దగ్గరనే ఉంటుండొచ్చు, కానీ వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. లీగల్గా లేకపోవచ్చు, మానవత్వం పరంగా చూస్తాను అన్న. ఒక్క నిమిషం, మానవత్వం నాకు అర్థమైందన్న. మానవత్వం పరంగా చూస్తే మాత్రం వాళ్ళని ఒప్పుకోవచ్చు. అర్థమైందమ్మా అన్న? ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు వాట్ ఎవర్ చెడ్డో మనిషో తెలుసో తెలియకడం మీరు ఒక పని చేసి తప్ప ఒప్పదలు పక్కనట్టు. కానీ సరే ఎంక్వైరీ చేయాలని ఇప్పుడు ఆ టైంలో మీరు బిడ్డని తీసుకుందే నయమే. కానీ ఆమె కన్నపేగమ్మ,
నువ్వు ఒక ఆడదాన్ని అర్థం చేసుకొని కాలు మొక్కమంటే కూడా మొక్తా నేను. ఎందుకంటే ఒక తల్లి బాధలేక అర్థం చేసుకుంటున్నాను. ఆ బిడ్డ మీద నీకు సంపూర్ణమైన హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె మొగట్లేడు. అమ్మ నీకు అన్న ఉన్నాడు, ఏదైనా అయితే చెడ్డ మంచిగా చూసుకొని. ఆమె మూడు చచ్చిపోయిన సరే సంసారం చేసుకుని ఉన్నాం అనుకుంటే వీడి ఇట్లా ముఖం ఓడిపేసి ఇప్పుడు ఆమెకు ఉన్న దిక్కు దివాలంతా ఇక ఏమే. మీరు కూడా ఏం బాధపడుతున్నారా? నేను లీగల్గా మీకు ఒక బిడ్డను, మీకు ఇంతలో బంగారం వస్తుంది బిడ్డను మీకు దత్తత ఇప్పించే బాధ్యత మాకు. మంచి కూతుర్ని ఇప్పిస్తాం, మంచి కొడుకునో బిడ్డను ఎవరైనా ఒకరిని మీకు ఇప్పిస్తాం. మీరు బంగారం లేక పెంచుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే కూడా పోవచ్చు, చూడవచ్చు. ఆ 2 రోజులు ఉండొచ్చు మీ బిడ్డ దగ్గర. హాస్టల్ వేసిరు అనుకోరు, ఇవాళ రేపు ఎన్ని హాస్టల్లో వేస్తారు పిల్లలు, అట్లనే అనుకోరు. దయచేసి అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను ఈ విషయంలో నేను రాజీ పడలేను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా అప్పని వేడుకుంటుంది తప్ప నేను మిమ్మల్ని ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేదు నా దగ్గర. ఎందుకంటే మీ ప్రేమ ఒకటి నేను గులాం అయిపోయాను. మీరు ఎంత ఇచ్చారో అప్పుడు 1,20,000 నా పైసలు నేను ఇప్పిస్తాను. నాకు అర్థమైంది. అంటే నేను పైసలు ఇచ్చి మిమ్మల్ని ఇది చేసినాను కాదు, కానీ ఈసారి మూర్ఖులకు శిక్ష పడాల్సిందే. వాళ్ళకి ఎందుకు ఒక్కసారి పైసల కోసం కాదు, పైసలు అనేది మ్యాటర్ కదా. వాడికి శిక్ష పెడితే మేము ఆనందంగా అమ్మాయి ఇస్తే అమ్మాయి ఆ విషయం నువ్వేం అంజనీ దాస్ టీం ఒప్పుకునేది ఏం లేదు, శిక్ష పడాలన్నా. ఆ విషయంలో నువ్వు కాదు, వాడు ఇంకొక అమ్మాయిని మోసం చేస్తాడు. వానికి సినిమా శిక్ష పడిస్తే మేము పాపని అమ్మాయికి గౌరవంగా ఇస్తాం. నేను చెప్తున్నా కదా, అన్ని ఏర్పాట్లు అయినాయి, నీకు అన్ని చూపెడతా, నువ్వు టెన్షన్ ఏం లేదు. కొన్ని నీకు డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా. నువ్వు శిక్ష పడతా చంపేయాలనిపిస్తుంది అన్న. వద్దొద్దు, మనకు వాళ్ళు సాయం చేస్తారు, వాళ్ళకు మనం అప్పచెప్తాము, వాళ్ళే చూసుకుంటాం. అప్పుడప్పుడు పోయి చూసుకోవచ్చు, ఖచ్చితంగా చూసుకోవచ్చు. 2 రోజులు ఉండొచ్చు, ఆనే మీ కూతురు తీసుకోవచ్చు. మీకు కూడా మేము ఏం చేస్తాం, లీగల్గా మీ దగ్గరికి ఎవ్వడు ఏం రాకుండా ఉండేటట్టు ఒక బిడ్డని తీసుకొచ్చి మీకు దత్తత ఇస్తాం కదా. బాధ ఉంటుంది అన్న. నమ్మకం వాడికి శిక్ష పడేటట్టు నువ్వైనా కొద్దిగా పోరాడు. అన్నోళ్ళు కూడా పోరాడుతున్నారు కదా, వాడి మటుకు శిక్ష పడాలంతే. ఇలాంటి వాళ్ళు ఎందుకన్నా ఉండేది, శిక్ష పడుతుందన్న ఖచ్చితంగా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడన్నా మన పాపలాగే చూసుకుంటాం. సరేలేమ్మా, వదిలేసి ఎందుకు. మనం ఎట్లా పెంచుకున్నామో వాళ్ళ అమ్మ కూడా అట్లే బాధపడుతుంటది కదా. మనం 6 నెలలకే ఉండే పాప అమ్మాయికి వదిలే ఆడకు. ఏడున్నా బాగుండాలమ్మా. అన్నోళ్ళు చెప్పారు కదా, మా నాలుగు ఉన్నాయి కదా అనాథశ్రయాలు అయితే తీసుకొస్తా అన్నారు కదా. ఒక బాబుని తీసుకొద్దాం, బాబో పాప మనకి ఎవరైనా పర్లేదు, బాగా చూసుకుంటామని మనకు నమ్మకం ఉంది. అన్నోళ్ళు కూడా హామీ ఇచ్చారు, ఎవరైనా పర్లేదు తెచ్చిస్తా అన్నారు. ఈ పాప బాగానే ఉంటుంది, వాళ్ళ అమ్మ బాగానే చూసుకుంటుంది. 6 నెలలకు మనమే ఉండలేకపోతే ఎట్లా చెప్పు? 6 నెలలు దాకా మనమే అంత ఏడుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఎట్లా ఏడుస్తుంది? మరి వాళ్ళ అమ్మ ఎట్లా ఏడుస్తుంది? మరి అంటే వాళ్ళ అమ్మ బాధ, నువ్వు ఆడపిల్లవు కదా, ఆ పిల్ల కూడా ఆడపిల్లే కదా, ఏడవకు, గమ్ముకుండు. సరేలేమ్మా. ఏమనుకోక, నేను నా పరంగా నాకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్ అయితే మాత్రం నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను కొట్టినా బిన్నా తప్పలేదు. ఎందుకంటే నా వల్ల నీకు ఏమైనా తప్పు అయితే మాత్రం నన్ను కొట్టినా సరే నేను పడతాను. నాకు అర్థమవుతుందమ్మా నీ ప్రేమ కానీ మీది నాకు అర్థమైంది. దయచేసి చెప్తున్నా, ఆ బిడ్డ మీ బిడ్డని. నీకు ఎప్పుడు చూడాలనుకుని చూడవచ్చు, ఏం చేయాలనుకుని చూడవచ్చు. నేను వస్తున్నాను. లేదు కొట్టాలన్నా, లేదు లేదు పొట్టు చేస్తానే ఎంత బాధ వేస్తుందన్నా. నాకు అర్థమైంది. ఇటువంటి మూర్ఖులు నువ్వు నీ చేయి ఖరాబ్ చేసుకోవద్దు, అర్థమైనా? నీ చేయి కాదు, ఇలా ఎవరు కొట్టాలో వాళ్ళు కొడతారు. 3rd డిగ్రీ అట్లాంటి డిగ్రీలు అన్నీ మీకు ఇస్తాం, సర్టిఫికేట్తో సహా ఇస్తాం. నువ్వేం టెన్షన్ తీసుకోగలవు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడాలి. నువ్వు చెప్తున్నా ఎంత తీసుకున్నావు అంతకు 3 రెట్లు.
1,20,000 తీసుకున్నా 4 లక్షల రూపాయలు లేదన్నా ఒక్క మాట నేను నాకు డబ్బులు ముఖ్యం కాదు ఇక్కడ వీనికి శిక్ష పడాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటి అన్న 4 లక్షల రూపాయలు విడిస్తాడు, ఒక వారం రోజు పేమెంట్ చేస్తాడు. ఆ పైసలు నీ కోసం కాదు, నెక్స్ట్ ఇంకో బిడ్డని తీసుకుంటూ వచ్చిన దత్తకు ఆ బిడ్డ పేరు మీద డిపాజిట్ చేయండి. ఆ బిడ్డ ఫ్యూచర్ కోసం మీరు తీసుకోవాలి, దీనికోసమో దీనికోసమో కాదు. ఈ అమౌంట్ అనేది నీకోసమో నువ్వు ఏదో ఇచ్చేస్తావని దీనికోసం కాదు. ఈ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే దత్తత అనేది కొంచెం ఈజీగా అవుతుంది. అంటే అది ప్రాసెస్ నీకు ఇప్పుడు తెలియదు, నేను చెప్తా కొన్ని ఉన్నాయి, తర్వాత మాట్లాడుతున్నాను. అది నా బిడ్డ వద్దు పడద్దు నా సార్ మళ్ళీ 6 నెలలకి ఇంకొకటి వచ్చి ఇట్లాగే లేదు ఒక్కసారి నువ్వు దత్తకు తీసుకొని ఒకటి ఉందనుకో అప్పుడు నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ బిడ్డ నీకు సర్టిఫికేట్ లీగల్గా కూడా నీ బిడ్డ అయిపోతుంది. అర్థమవుతుందా? లీగల్గా కూడా నీకు బిడ్డ అవుతుంది. అప్పుడు నేను కొనాయి కూడా చట్టం ప్రకారం చట్టంగా నీకు అన్ని హక్కులు కల్పిస్తారు. అర్థమైందా? ఆ దత్తక అనేది దానికోసం నేను చెప్తున్నా, నువ్వు ఇస్తావా ఇవ్వవా? ఇచ్చుడు కాదు, నువ్వు పైసలు ఇచ్చుడు ఒకటే కాదు, నీ సినిమా అంతా చూపెడతాను నేను, నీకు లైఫ్లో పెళ్లి కాకుండా చేస్తాను నేను. అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావు ఇవి నీ ఓవర్ యాక్టింగ్ అంతా తెలుసు స్వామి తమ్మి, నీ ఓవర్ యాక్టింగ్ అంతా తెలుసు నాకు. 4 లక్షల రూపాయలు వారం లోపు ఇచ్చేసాను. ఇవన్నీ రికార్డులు అయినాయి, ఫోన్లో రికార్డ్ అయినా, అడగొట్టి రికార్డ్ అయింది. అర్థమైందా? ప్రతి ఒక్కటి రికార్డ్ అయితే నువ్వు మాట్లాడి చేసేది నీ ముఖం చూపెడతాను నేను సమాజానికి. ఒక్కసారి కనుక మన హ్యాష్ట్యాగ్ చూసినాం అనుకో ఎవరు ఏందని తెలుస్తుంది నీకు. నా గొప్పతనం ఏం లేదా, నా అన్నలు నా తమ్ముళ్ళు నా అక్కలు నా చెల్లెలు గొప్పతనమే నీకు శాపం అవుతుంది. అర్థమైనా? శాపమై నిన్ను ఎట్లా పీడిస్తుందో అట్లా పీడిస్తుంది. ఒక వారం లోపు నువ్వు పేమెంట్ ఇవ్వకపో నీ ముఖం సమాజం చూపెడతా, నిన్ను ఏడవాడితే ఆడ బట్టలు కూడా తీసి కొడతారు. బట్టలు కూడా తీసి కొట్టకపోతే నా పేరే మార్చుకుంటాను నేను. పోకూడదు. నరేష్ తీసుకో ఓ, ఇంకా చూస్తాను. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఇవ్వద్దు వా నాణ్య ఆపురి. ఎందుకు ఏడుస్తున్నావు అన్న? మీరు ఏం టెన్షన్ పడకూడదు కానీ ఒక అన్న లేక ఒక తమ్ముడు లేక చెప్తే నేను మీకు కరెక్ట్ న్యాయం చేసి బాధ్యత నేను. ఇటు ఎవరైనా సఫర్ అయ్యారంటే మీ ఒక్కరే సఫర్ అయ్యారు. కష్టపడ్డరు, పెంచుకోరు, కన్న తల్లి కన్న కూతురు అంటే కన్నా ఎక్కువ పెంచుకోరు, అన్నీ చేసారు. కానీ కొన్ని విధి ఆడిన ఇంత నాటకం అనుకో. ఆ పిల్ల అదృష్టం ఏంటంటే ఆ బేబీ అదృష్టం ఏంటంటే మీ చేత వాడడం. అన్నీ మాకు ఎంక్వైరీ చేసినాక మాకు తెలిసిన నిజాలు. కానీ దయచేసి ఏమనుకోకురమ్మా, ఎవరుంటే నన్ను క్షమించారు. నేను ఇంతకంటే మీకు ఎక్కువ ఏం చెప్పలేను. కాకపోతే దత్తత అనేది అంజనీ దాస్ మేము వస్తాం, మా టీం వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి అన్ని లీగల్గా ఎట్లా చేయాలో అన్ని ప్రాసెస్ ప్రకారం చేస్తాను. ఒక కూతుర్ని కానీ బిడ్డని కానీ ఎవరినో ఒకరిని మీకు ఇచ్చే పూచి మాది. ఆ పూచి మాది. మా నంబర్ తీసుకో. నంబర్ చెప్పనా? 9849. నేను మిస్ కాల్ ఇస్తున్నా. మీరు ఫోన్ చేసిన అవసరం లేదు, మా టీం వస్తుంది, మేమే చేస్తాం. మిమ్మల్ని దగ్గర నుంచి తీసుకుపోతాం. మీకు నచ్చిన కూతురులో బిడ్డని తీసుకొని మీరు హ్యాపీగా లీడ్ చేయండి. ఆ పైసలు కూడా ఆ బిడ్డ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ కదా. థ్యాంక్ యూ అన్న, అర్థం చేసుకోండి. ఈ వీడియోకి పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం పిన్నడ్ కామెంట్లో లింక్ ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.